ఐపీఎల్ 2026 విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సంబరాలు ఇంకా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి. ఆ వేడుకల మధ్య ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ మరోసారి వివాదాల కేంద్రంగా మారాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో టైటిల్ సంబరాల సందర్భంగా టిమ్ డేవిడ్ సిగార్ తాగుతూ కనిపించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఫైనల్ విజయం అనంతరం మైదానంలోనే సిగార్ కాలుస్తూ టిమ్ డేవిడ్ సంబరాలు చేసుకోవడం అభిమానుల కంటపడింది. ఆస్ట్రేలియా క్రికెట్లో టైటిల్ గెలిచిన తర్వాత సిగార్తో సెలబ్రేషన్స్ చేయడం సాధారణ సంప్రదాయంగా భావిస్తారు. ఇదే క్రమంలో డేవిడ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా నోట్లో సిగార్ పెట్టుకుని ట్రోఫీతో కలిసి ఫిల్ సాల్ట్తో పోజులిచ్చిన ఫోటోలను పంచుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో డేవిడ్ పై ఐపీఎల్ నిర్వాహకులు చర్యలు తీసుకుంటారా అనే చర్చ మొదలైంది. అయితే ప్రస్తుతం ఉన్న ఐపీఎల్ నిబంధనల ప్రకారం మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ కార్యక్రమం అనంతరం జరిగే సంబరాల్లో సిగార్ తాగడాన్ని నిషేధించే ప్రత్యేక నిబంధనలు లేవు. ఈ చర్య ఆట జరుగుతున్న సమయంలో కాకుండా మ్యాచ్ అనంతరం జరిగినందున శిక్ష పడే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. అయితే టిమ్ డేవిడ్ కు ఈ సీజన్లో వివాదాలు కొత్తేం కావు. ఇటీవల ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఒక మ్యాచ్ నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించారు. అంతకుముందు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో అసభ్యకర సంజ్ఞలు చేసినందుకు కూడా ఆయనపై చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఈ సీజన్లోనే ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో ఎలక్ట్రిక్ సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కడంతో మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించారు. అయితే ఆ ఘటన మ్యాచ్ జరుగుతున్న సమయంలో చోటు చేసుకోవడం వల్లే చర్యలు తీసుకున్నారు. టిమ్ డేవిడ్ తాజా వీడియోపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని ఆస్ట్రేలియన్ సెలబ్రేషన్ కల్చర్లో భాగంగా సమర్థిస్తూ ఉండగా మరికొందరు యువతకు తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉంది అంటూ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది.